నల్గొండలో ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు జిల్లా శంకర్ విగ్రహానికి హాజరైన సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో చివరకు మంత్రులు ఎమ్మెల్యేలు సైతం కమిషన్లు లేనిదే పైసలు లేనిది ఈ ప్రభుత్వంలో పనులు కావడం లేదన్నారు. నల్గొండలో ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు జిల్లా శంకర్ వివాహానికి హాజరైన సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో చివరకు మంత్రులు ఎమ్మెల్యేలు సైతం కమిషన్లు లేనిది పైసలు లేనిది ఈ ప్రభుత్వంలో పనులు కావడం లేదన్నారు. ఇలాంటి కమిషన్ల గురించి ప్రజల దృష్టిని మళ్లించడానికి కమిషన్ల ఏర్పాటు నోటీసులంటూ డ్రామాలు చేస్తుందని, ప్రజాపాలన కాస్త కమిషన్ల పాలనగా మారిపోయింది. ఇదంతా మీ మంత్రులు ఎమ్మెల్యేలు కాంట్రాక్టర్లు చెప్తున్నారని తెలిపారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిపోయి రేపటితో 3 నెలలు అవుతుందన్నారు. ఇక్కడ సమర్థవంతమైన సీఎం ఉండి ఉంటే మంగళగ్రహంలో మనుషులు చిక్కుకుపోయినా అక్కడి నుండి తెచ్చేవాళ్ళు. కానీ మీ కమిషన్ల కక్కుర్తితో ఎస్ఎల్బీసీ సొరంగం కూలిపోతే అందులో చిక్కుకుపోయిన వారి శవాలను తీయలేకపోయారని కేటీఆర్ తెలిపారు. కనీసం ఆ పనుల్లో ఏం జరుగుతుందో చెప్పే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్ వచ్చాక వట్టెం పంపు హౌస్ మునిగితే దానిపై చర్యలు లేవు అని తెలిపారు. పెద్దవాగు ప్రాజెక్టు 2 సార్లు కొట్టుకుపోతే దాని మీద చర్యలు లేవు. కాంగ్రెస్ బీజేపీ కలిసి కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రాజెక్టుగా ప్రచారం చేసే కుట్రలు చేస్తున్నాయి. ప్రజలకు అన్ని వాస్తవాలు తెలుసు. ఈ దేశంలోని చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉందన్నారు. కమిటీల పేరిట, కమిషన్ల పేరిట కాలయాపన చేస్తూ 6 గ్యారంటీల నుండి ప్రజల దృష్టి మళ్లిస్తున్నారు. 420 హామీల పనులను పట్టించుకోవడం లేదు. వీటి అమలు కోసం ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే సమస్య లేదు. ఎప్పుడు ఇస్తారు? 4,000 రూపాయల పెన్షన్ అని పెన్షనర్లు అడుగుతున్నారు. ఎప్పుడు ఇస్తారు? తులం బంగారం అని ఆడబిడ్డలు వాళ్ళ తల్లిదండ్రులు అడుగుతున్నారని తెలియచేశారు. మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్ని డ్రామాలు ఆడినా అవన్నీ దూది పింజల్లా తేలిపోతాయని, ముమ్మాటికి న్యాయం ధర్మం గెలుస్తాయి అన్నారు. తెలంగాణకు మేలు చేసిన వారిని ఆ దేవుడు కాపాడుతాడని తెలిపారు. ముమ్మాటికి తెలంగాణ ప్రజలు తిరగబడి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గుంటకల్ల జగదీశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని 1,68 లక్షల మంది ఆడబిడ్డలు అడుగుతూనే ఉంటాం. అట్లాగే ఎప్పుడు ఇస్తావు తులం బంగారం అని ఇవాళ పెళ్లిళ్లలో ఉండే ఆడబిడ్డల తల్లిదండ్రులు అడుగుతున్నారు, వదిలిపెట్టాం. ఎప్పుడు ఇస్తావు 4,000 పెన్షన్ అని చెప్పి ఇవాళ రాష్ట్రంలోని పెద్ద మనుషులు అడుగుతున్నారు, వాళ్ళ తరపున అడుగుతూనే ఉంటాం. అట్లాగే ప్రతి ఒక్క హామీని అమలు చేసేదాకా వదిలిపెట్టాం. మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్ని డ్రామాలు ఆడినా అవన్నీ కూడా తప్పకుండా దూది పింజల్లాగా తేలిపోతాయనే మాట కూడా తప్పకుండా చెబుతూ, ముమ్మాటికి న్యాయము ధర్మము గెలుస్తుంది. ముమ్మాటికి తెలంగాణకు మేలు చేసిన వాళ్ళని ఆ దేవుడు కాపాడతాడు. మీరు ఎన్ని చిల్లర ప్రయత్నాలు చేసినా, వచ్చి 17 నెలల నుంచి మీరు చేస్తున్నాయని చిల్లర ప్రయత్నాలు, ఈ కమిషన్ అని, ఆ కమిషన్ అని, ఈ ఎంక్వైరీని, ఆ ఎంక్వైరీని. అందుకే నేను చెప్పేది, ఈ 3D మంత్రం ఎక్కువ రోజులు నడవదు. డిసెప్షన్, డిస్ట్రాక్షన్ అనే మీ ఆలోచన ఏదైతుందో ఎక్కువ రోజులు నడవదు. తప్పకుండా తెలంగాణ ప్రజలు తిరగబడే రోజు కూడా వస్తుంది. ముమ్మాటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, స్కామ్ గ్రేస్ ప్రభుత్వానికి తప్పకుండా బుద్ధి చెప్తారనే మాట నేను తెలియజేస్తాను. తరఫున అడుగుతా ఉన్నాం. ఎస్ఎల్బీసీ టనల్ కూలి 8 మంది చచ్చిపోయి 3 నెలలు అవుతా ఉంది. రేపటితో 3 నెలలు నిండుతుంది. ఇంకో ప్రభుత్వంలో సమర్థుడైన ముఖ్యమంత్రి ఉంటే మంగళగ్రామం నుంచి కూడా ఈ పాటికే తిరిగి మనుషులు అక్కడికి ఇంకోపోయి ఉంటే ఆడికి తెచ్చేటోళ్ళు. సమర్థవంతమైన ప్రభుత్వం ఉంటే చేసే పని. కానీ 3 నెలలు అయితే అసలు ఎస్ఎల్బీసీ టన్నెలు మీ కమిషన్ల ఆరాటంతో, మీ కక్కుర్తితోని ఏదైతే కూలిపోయిందో ఇంతవరకు అందులోంచి శవాలను కనీసం తీసే దమ్ము లేదు. కనీసం ఆ పనుల విషయంలో ఏం జరిగిందో చెప్పే పరిస్థితి లేదు. అదేవిధంగా సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయింది. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోతే ఇప్పటి వరకు ఆ సంస్థ మీద కానీ, ఆ ఎందుకు కూలిపోయిందన్న దాని మీద కానీ ఎలాంటి ఎంక్వైరీ లేదు, ఎలాంటి కమిషన్ లేదు. ఆ సంస్థ మీద ఎలాంటి చర్య తీసుకున్న పాపాలకు లేదు. వట్టెం పంప్ హౌస్ మునిగింది కాంగ్రెస్ వచ్చిన తర్వాత, ఇంతవరకు దాని మీద చర్యలు లేవు. పెద్దవాగు ప్రాజెక్టు 2 సార్లు కొట్టుకుపోయింది, దాని మీద చర్యలు లేవు. అందుకే ఇది కాంగ్రెస్ బీజేపీ కలిపి వండుతున్న వంటకం ఏదైతే ఉందో, కాళేశ్వరాన్ని ఒక విఫల ప్రయోగంగా చిత్రీకరించే ప్రయత్నం ఏదైతే ఉందో ప్రజలకు వాస్తవాన్ని తెలుసు. మాకు ఈ దేశంలోని చట్టాల మీద,
న్యాయ వ్యవస్థ మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మాత్రం తప్పించుకుందామనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే కమిషన్ల పేరిట, కాలయాపన పేరిట, కమిటీల పేరిట తామిచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు, వాటిని ప్రజల దృష్టి వాటి నుంచి పక్కకు తీసుకుపోయే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో వదిలిపెట్టే సమస్య లేదు.